మనం తయారు చేసిన ట్రైపాడ్తో అయితే పైనుండి ఇట్లా టిల్ట్ అప్ చేస్తాం, టిల్ట్ డౌన్ చేస్తాము. ఇట్లా పైనుండి టిల్ట్ డౌన్ చేస్తాను. ఆ షాట్ ఎట్లా వస్తుందో నేను దీంట్లో తీసి మీకు ఒరిజినల్ ఫుటేజ్ ఎట్లా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి. ఇప్పుడు నేనైతే మన కెమెరా స్టార్ట్ చేశాను. మన ట్రైపాడ్ నుండి అయితే పైకిలా తీసుకెళ్ళాను. ఉంచలేదు, పైకిలా తీసుకెళ్ళి నెమ్మది ఇట్లా టిల్ట్ అవుట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇట్లా టిల్ట్ అవుట్ చేసుకొని ఇలా చేశాను. సో కింద నుండి టిల్ట్ అప్ టు టిల్ట్ డౌన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా అని ఒక షాట్, మళ్ళీ ఇలా తిప్పుతూ ఒక షాట్, మళ్ళీ ఇలా అని ఒక షాట్. మన ట్రైపాడ్ నుండి అయితే ఒక విజువల్ అయితే తీసేసాను ఫ్రెండ్స్. ఇట్లా అప్ షాట్ తీస్తారు. ఈ షాట్ కూడా మీకు చూపిస్తా. అప్ నుండి డౌన్కి ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. ఈ సబ్జెక్ట్ని ఇట్లా డౌన్ టు ఇట్లా టిల్ ఎలా చేస్తారో చూపిస్తాను మీకు. ముందుగా అయితే నా ఫోన్లో అయితే ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు చూపిస్తున్నా. ఇక్కడ సబ్జెక్ట్ నుండి ఇలా సబ్జెక్ట్ రొటేట్ అవుతుంది. చూడండి, ఇక్కడైతే సబ్జెక్ట్ కనిపిస్తుంది కదా. సబ్జెక్ట్కి మనం దగ్గరికి తీసుకెళ్తున్నాం. సో ఫూట్ వరకు వచ్చింది. పైన మనం తీసుకెళ్ళే కొద్దీ సబ్జెక్ట్ కూడా వెళ్తూ ఉన్నది. కొంచెం ప్యాన్ చేసుకుందాం ఇట్లా. సో చూస్తే మీకు ఫైల్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం ఒక సబ్జెక్ట్ నడుచుకుంటూ వస్తున్నప్పుడు మన కింద క్లోజ్అప్ షాట్లో ఫుడ్స్ని ఎట్లయితే తీస్తామో అది చూపిస్తుంది. లైక్ గింబల్ లెక్కన ఉంటుంది. ఇప్పుడు మన కెమెరాలో అయితే ఆన్ చేసుకున్నాము. బాబు నడుచుకుంటారమ్మా, నడుచుకుంటారా. ఇలా అయితే ముందుకు తీసుకెళ్ళి ఒక షాటు. ఒకసారి ఎక్కడికి వెళ్ళాము ఒకసారి. ఇప్పుడు సబ్జెక్ట్ ముందుకు వస్తున్నప్పుడు ముందుకు వస్తున్నప్పుడు వెనకకి తీసుకెళ్ళి ఒక షాటు. ఈ షాట్ని మన ఫోన్లో ఇలా కూడా పైకి టిల్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు మన సినిమాటిక్ వీడియోలో కింద డౌన్ నుండి ఫేస్ రివీల్ అవుతుంది కదా. ఆ షాట్ ఈ ట్రైపాడ్తో ఎలా చేయాలంటే, బాబు అక్కడ నిలబడమ్మా. ఇప్పుడు కింద డౌన్లో పెట్టేయాలి. ఇది డౌన్లో ఉంటుంది కదా. ఈ డౌన్ నుండి కొంచెం పైకి లేపేసి కొంచెం ఇలా అని మనం స్లోగా తీసుకుని సబ్జెక్ట్ మీదకి వెళ్ళేసరికి ఇలా ఫేస్ మీదకి రివీల్ చేయాలి. ఇలా రివీల్ చేసిన తర్వాత మనకి అనేది మనం దీంతో తీసినప్పుడు ఏ విధంగా అయితే వస్తుందో ఆ వీడియో అనేది నేను ఈ క్లిప్ ద్వారా చూపిస్తాను. ఇలాంటి ట్రైపాడ్ నుండి యూజ్ చేయడం వల్ల వీడియో అనేది షేక్ అవ్వదు, మళ్ళీ మంచి క్వాలిటీ వస్తుంది. అదేవిధంగా మనము ఈ వీడియోని ఎక్కడైతే ఇలా పెట్టేసి అయితే గట్టిగా ఎగ్జాక్ట్లీగా మనం క్లిక్ చేస్తామో అక్కడ ఫోకస్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇలాంటి వీడియోస్ యూట్యూబ్లో చాలానే ఉంటాయి. సో మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మనము ట్రైపాడ్ కొనే పరిస్థితులు లేనప్పుడు మనకి అవసరమయ్యే ఇలాంటి పైప్ తోటి మనం ట్రైపాడ్ తయారు చేసుకోవచ్చు. అండ్ ఇలా ట్రైపాడ్ తయారు చేసుకున్న తర్వాత మొబైల్ని ఫిక్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిక్స్ చేయండి. ఎందుకంటే ఒకనొక టైంలో కనుక మొబైల్ కనుక జారి కింద పడ్డది అనుకోండి, ట్రైపాడ్ కొనడానికి డబ్బులు లేవు, మొబైల్ రిపేర్ చేయడానికి ఉంటాయా? ఉండవు. సో ఫిక్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిక్స్ చేయండి. అండ్ తీసేటప్పుడు ఇటుపక్కల అటుపక్కల మొత్తం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మన పరిసరాలు అన్నీ మంచిగా ఉండవు, కింద పడ్డ కూడా మొబైల్ డ్యామేజ్ అయ్యే ఛాయిస్ అయితే ఉన్నది కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. ప్లీజ్ మీరందరూ కూడా ఇలాంటి వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసి బయట వాళ్ళకు కూడా షేర్ చేయండి.